నమస్తే బీటీవీ కర్నూలు న్యూస్కి స్వాగతం. కర్నూలు జిల్లా కోడుమూరు నియోజకవర్గం గూడూరు మండలం జులకల గ్రామంలో తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు విష్ణువర్ధన్ రెడ్డి సూచనల మేరకు కోడుమూరు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ అభ్యర్థి బొగ్గుల దశగిరి ఇంటింటి ఎన్నికల ప్రచార కార్యక్రమంలో భాగంగా చంద్రబాబు ప్రవేశపెట్టిన సూపర్ 6 పథకాలను ప్రజలకు వివరిస్తూ తెలుగుదేశం పార్టీకి ఓటు వేసి నారా చంద్రబాబు నాయుడిని ముఖ్యమంత్రి చేసుకోవాలని కోరడమైనది. అలాగే వైసీపీ ప్రభుత్వం రాక్షస పాలనను, ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టడం జరిగింది. ఈ కార్యక్రమంలో కె శ్రీనివాసులు, రవి, బజారి మరియు మిన్నెల్ల, సజీవ, చిన్న అయ్యప్ప, చిన్న ఏసన్న, నాగలాపురం సురేష్, గుడిపాడు మహేశ్వరరెడ్డి, ఎక్స్ వైస్ చైర్మన్ రామాంజనేయులు, కౌన్సిలర్లు శాషావళి, బుడంగలి, రేమట వెంకటేష్, సృజన్, దామోదర్ రెడ్డి, గ్రామంలోని తెలుగుదేశం పార్టీ నాయకులు, అలాగే పోలకల్ అమర్, ఏసన్న, చిన్నరాజు మరియు గ్రామంలోని జనసేన పార్టీ నాయకులు పాల్గొన్నారు. మనకి ఫోన్ ఎన్కిలు పెట్టన్నా కొంచెం అన్న ముందు చూడన్నా. ఓకే అన్న. అన్న ఇటు ముందు చూడండి అన్న. ఓకే.
నమస్కారాలు. మన విలేజ్ కి విచ్చేసిన, మన గ్రామానికి విచ్చేసిన బొగ్గుల దస్తగిరన్న గారికి ఆహ్వానించి మనం చక్కగా ఆయనను ముందుకు నడిపించాలని అందరినీ కోరుకుంటున్నాను. మీరు సమన్వయంగా ఉండి శాంతిగా ఉండి మన ప్రగాఢ లక్ష్యమేమి తెలుగుదేశం పార్టీని గెలిపించడం. అది ఉద్దేశించి అది మైండ్ లో పెట్టుకొని అందరు ప్రవర్తించండి. ఫైనల్ గా మనం తీసుకోవాల్సిన నిర్ణయం ఏంటి? తెలుగుదేశం పార్టీని గెలిపించడం అంటే అన్నగారికి సపోర్ట్ చేయడం. అదొక్కటి మైండ్ లో పెట్టుకొని మెలగండి అందరు దయచేసి. నా మన్నవది కార్యకర్తలు ఒకటే ఒక ఫోన్ కాల్ తో అన్న ఇక్కడికి వస్తున్నాడంటే తండోపతండాలుగా వందలాది మంది తరలి వచ్చినందుకు అందరికీ నా నమస్కారం. మన జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో గడిచిన 3 ఏళ్లుగా మా పిన్ని విద్యావతి గారు సర్పంచ్. గ్రామంలో మనం ఏమైనా అభివృద్ధి చేశామంటే జీరో. మనం చేస్తామన్నది కొండంత, చేసింది మాత్రం 0. ఒక రోడ్డు వేయించాము పొనకల్లో గెలిచిన మొదట్లో, ఆ రోడ్డు కూడా ఇంతవరకు బిల్లు రాలేదు. జగన్మోహన్ రెడ్డి ఫ్యాన్ కాలి కింద మనం అంతా చల్లగా ఉంటాం అనుకున్నాం, కానీ చచ్చిపోతున్నాం. ఇది వాస్తవమా కాదా? విష్ణువర్ధన్ రెడ్డి నాయకత్వంలో ఖచ్చితంగా మనం భారీ మెజార్టీతో గెలిపించి బొగ్గుల దస్తగిరన్న గారిని ఫ్యాన్ గాలి రెక్కలు విరిచేసి సైకిల్ తొక్కుకుంటూ సరదాగా నియోజకవర్గం అంతా చుట్టేసుద్దాం. ఓకేనా? జగన్మోహన్ రెడ్డి చెప్పిన పూటపు మాటలు ఎవరూ నమ్మకండి. పూర్తి మద్యపానం నిషేధం చేసి నేను మీ ముందుకు వస్తా అన్న వ్యక్తి ఈ రోజు మద్యం సొంత లిక్కర్ పెట్టి అమ్ముతున్నాడు. ఇక్కడ దానిలో తాగిన వాళ్ళు చాలా మంది కూడా అనారోగ్య లోపాలతో గురయ్యారు. ఈ అవకాశం ఇచ్చిన నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి బొగ్గుల దస్తగిరన్న గారికి, విష్ణువర్ధన్ అన్న గారికి, నాయకులకు, కార్యకర్తలకు అందరికీ సెలవు తీసుకుంటూ మన అన్న దస్తగిరన్న గారు మాట్లాడతారు. ఒకసారి అందరూ వినండి. గ్రామంలో బాబు శెట్టి భవిష్యత్ ద్వారా పథకాలను తెలియజేయడానికి డి విష్ణువర్ధన్ రెడ్డి గారి నాయకత్వంలో ఇక్కడికి రావడం జరిగింది. మన యొక్క ముఖ్య ఉద్దేశం నారా చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిగా చేసుకుని మన రాష్ట్ర భవిష్యత్తును, మన తలరాతలను మార్చుకోవాలంటే మన నారా చంద్రబాబు నాయుడు గారిని ఖచ్చితంగా సీఎంగా చేసుకోవాల్సింది మన యొక్క ముఖ్య ధ్యేయం. నారా చంద్రబాబు నాయుడు గారు ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేశారు. అలాగే మన రాష్ట్రాన్ని డెవలప్ చేయడంలో, అలాగే హైకోర్టు నిర్మించడం, అలాగే మన యొక్క అభివృద్ధి కార్యక్రమాలను కానీ, అలాగే మన రాష్ట్ర రాజధాని కానీ చాలా అభివృద్ధి కార్యక్రమాలు చేశాడు మన నారా చంద్రబాబు నాయుడు గారు. వాటిని నిర్వీర్యం చేసి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, అలాగే ఇక్కడే ఉన్నటువంటి మన యొక్క గుండ్రేవుల ప్రాజెక్టుని రివర్స్ టెండరింగ్ ద్వారా 2000 కోట్ల ప్రాజెక్టుని నిర్వీర్యం చేసేశాడు. మనకు సాగునీరు, తాగునీరు లేకుండా మన కోడుమూరు నియోజకవర్గంలో చాలా ఇబ్బందులకు గురవుతున్నా ఇప్పటికి కూడా ఎవరు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు మన యొక్క రాష్ట్ర నాయకులు, పాలకులు. ఇలాగే కొనసాగితే మన రాష్ట్రం అంధకారం అవుతుంది. మన రాష్ట్ర భవిష్యత్తును సర్వనాశనం చేసే స్థాయికి ఈ యొక్క వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పూనుకున్నారు. ఇప్పుడు రాబోయే సార్వత్రిక ఎన్నికలలో మన నారా చంద్రబాబు నాయుడు గారిని సీఎం చేసుకుంటే మన రాష్ట్ర పిల్లల భవిష్యత్తు కానీ, ప్రతి ఒక్కరి యొక్క ఆలోచన విధానాన్ని కానీ మనం వాళ్ళ యొక్క మైండ్ని సరి చేస్తూ, అలాగే ఎప్పటికప్పుడు వారికి మోడల్ చేసుకుంటూ పోతేనే మన యొక్క చంద్రబాబు నాయుడు గారిని సీఎం చేసుకోవాలి. సైకిల్ గుర్తుపై ఓటు వేయించి గెలిపించాలని కోరుకుంటున్నాం.